చేపలు పట్టడం, ఏ ఊరికి ఆ ఊరికి ఈ ఊరికి పోయి అమ్మడం రావడం. ఆ విధంగా వాడి దినచర్య, అది ఆ వాడిది దినచర్య ఏమిటంటే ప్రతిరోజు వాడు చేపలు పట్టుకోవడం, ఆ పుట్ట నిండా పెట్టుకోవడం, పక్క ఒక పట్టణం లాంటి అక్కడికి వెళ్ళడం రావడం పోవడం వాడిది దినచర్య. అలా చేస్తున్న సమయంలో ఒకసారి ఏమైంది, అదే పట్టణంలో బాగా రాత్రి అయిపోయింది, ఇల్లు చేరనటువంటి రాత్రి అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి వాడు, అదే పట్టణంలో ఒక దేవాలయం చూసి ఆ దేవాలయం అరుగు మీద పడుకున్నాడు. వాడు పొద్దున పోదాంలే అని ఆ అరుగు మీద పడుకుంటాడు. అరుగు మీద పడుకుంటే వాడికి ఇప్పుడు దేవాలయం చుట్టుపక్కల ఏ షాపులు ఉంటాయండి, కొబ్బరికాయలు, అగరబత్తులు, హారతి కర్పూర, సుగంధ ద్రవ్యాల షాపులు ఉంటాయి, దుర్గంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, పూల అమ్మేవి, టెంకాయలు అమ్మే షాపులు ఉంటాయి కదా. వాడికి ఈ పవిత్రమైన వాసన పట్టక నిద్ర పడతలేవాడిని, వాడికి నిద్ర పట్టడం లేదు. వాడి నిద్ర పట్టక వాడు సతమతం అవుతున్నాడు. ఏం చేయాలా, పోనీ మరో చోటుకు వెళ్ళి పడుకుందామా అంటే ఇంత సవలతు ఉందనేమో అనుకొని అట్లాగే కొద్దిసేపు పడుకొని వానికి ఒక ఆలోచన తట్టి. ఏమిటి ఆలోచన అంటే, వాడి చేపల గుట్టలో బట్ట ఉంటుందిగా, బట్ట, ఆ చేపల మీద కప్పేసే బట్ట ఉంటుంది, ఆ బట్ట తీశాడు, గట్టిగా పిండాడు, దులిపాడు, ముఖం మీద వేసుకున్నాడు, హాయిగా నిద్రపోయాడు. ఎందుకు అలా జరిగింది చెప్పండి? వాడు పుట్టింది అందులోనే, వాడు పెరిగింది అందులోనే, వాడు పట్టేవి, వాడు తినేవి, వాడు మొత్తం ఆ దుర్వాసనలోనే వాడు పెరిగాడు. వాడికి ఆ వాసన ఇంపుగా ఉంది, ఈ మంచి వాసన కంపుగా ఉంది. వాడు నిద్ర పట్ల. వాసన అంటే సంస్కారం అండి, వాసన అంటే సంస్కారం. ఇక్కడికి రాని వాళ్ళంతా ఆ వాసనలోనే ఉన్నారని అర్థం. ఇక్కడికి వచ్చి వినని వాళ్ళంతా వాళ్లకు లోకవాసన. ఈ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఇవి కొన్ని ఉంటాయి. వీటిని వాసన త్రయములంట. దేహవాసన అంటే దేహాన్ని చూసుకొని మొరవడం కదా. అద్దం ముందు నిలుచుంటాడు, దీనికి ఏదో పూస్తాడు, ఏదో రాస్తాడు, అనుకొని ఉంటాడు. ఇది దేహవాసన అంటారు. ఇక లోకవాసన అంటే లోకంలో నా పేరు చెప్పిన తర్వాతనే ఎవరి పేరని చెప్పాలి అన్న భావన కలిగి ఉంటారు కొంతమంది. అది నేనే గొప్పవాడిని, నన్ను పొగడాలి, దాన్ని లోకవాసన అంటారు. ఇక కొంతమందికి శాస్త్రవాసన ఉంటుంది. కనిపించిన పుస్తకాలని పట్టుకొచ్చుకుంటారు ఇంటికి. ఏ పండితుని ఇంట్లో కూడా అన్ని ఉండవు, కొంతమంది ఇంట్లో అన్ని ఉంటాయి. అన్నీ చదువుతాడు కానీ ఏది ఆచరించడు. దాన్ని శాస్త్రవాసన. ఈ శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన మానవుణ్ణి సన్మార్గంలో పయనింప చేయని. అర్థమైందా? అందుకే ఈ వాసన గురించి రెండే మాటలు